రైతు సోదరులకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నల ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. రైతులు ఇప్పటికే 86% దాకా పూర్తిగా అమ్మేసుకున్నారు. కొద్దిమంది రైతులు మాత్రమే వాటిని హోల్డ్ చేయగలిగారు. ఇక రైతుల చేతిలో నుంచి వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళాయి కాబట్టి ఇక క్రమంగా ధరలు పెరిగి అవి 2600 రూపాయలు కూడా వెళ్ళొచ్చుకుంటాం. తాజాగా మొక్కజొన్న ధరలకు సంబంధించి మనం చేసిన వీడియోకి రైతులు చాలామంది కామెంట్ చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏ ధర కొనసాగుతూ ఉంది అనే దానికి సంబంధించి రైతులు ఇచ్చిన ధరలు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక రంగారెడ్డి జిల్లాలో క్వింటా మొక్కజొన్న సగటు ధర 2062 రూపాయలుగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాలో 1950, మరికొన్ని ప్రాంతాల్లో 2150 కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక తాండూరు మార్కెట్లో అయితే దేశీ రెడ్ రకం, ఇది కొంచెం స్పెషల్ వెరైటీ కాబట్టి 3500 రూపాయలు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జగిత్యాల్లో 1890 నుంచి 2400 రూపాయల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు చొప్పదండి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మార్కెట్స్లో. ఇక ఆదిలాబాద్లో 1880 నుంచి 2400, ఆసిఫాబాదు, ఖానాపూర్, బెల్లంపల్లి మార్కెట్లలో. ఇక మెదక్, సిద్దిపేటలో 1960 నుంచి 2000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు జహీరాబాదు, సదాశివపేట, సిద్దిపేట మార్కెట్లలో. ఇక మహబూబ్నగర్ జిల్లాలో 1800 నుంచి 1950, మహబూబ్నగర్ జిల్లాలోని బాదేపల్లి, షాద్నగర్, నాగర్ కర్నూలు ఈ మార్కెట్లలో 1950 రూపాయలు గరిష్టంగా ధర దక్కుతూ ఉంది. నల్గొండ జిల్లాలో 1830 నుంచి 1890 రూపాయలు, అంటే సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్స్లో ఈ ధరలు ఉన్నాయి. వరంగల్లోని జనగామలో 1870 నుంచి 1990 వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కే సముద్రంలో కూడా ఈ ధరే కొనసాగుతూ ఉంది. నిజామాబాద్లో 1790 రూపాయల నుంచి మొదలవుతుంది ట్రేడు, 1850 రూపాయల కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 2000 రూపాయలు దమ్మపేట మార్కెట్ జరుగుతూ ఉంది. ఇక భూపాలపల్లి జిల్లాలో 2400 రూపాయల గరిష్ట ధర దక్కుతూ ఉంది. ఇక కొనుగోలు కేంద్రాలు ఉన్న చోట నాణ్యత, తేమ తక్కువగా ఉన్న పంట బాగున్న చోట 2400 ధర దక్కుతూ ఉంటే, తేమ ఎక్కువగా ఉంటే 1900 లోపు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ కొంచెం వర్షాలు కనుక తడిసి తేమ % ఎక్కువగా ఉంటే 1800, 1900 ఈ ధరకే కొనుగోలు చేస్తూ ఉన్నారు. రైతు సోదరులు మీరు కూడా కామెంట్ చేయండి. మీరు కనుక మొక్కజొన్న అమ్మితే ఏ ధరకి అమ్మారు, ప్రస్తుతం మీ సమీపంలో మార్కెట్లో ఏ ధర నడుస్తూ ఉంది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. రైతులంతా ఏ మార్కెట్లో ఎంత ధర నడుస్తూ ఉంది, ఎంత వేరియేషన్ ఉంది అనే విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి.